యూట్యూబ్ ఛానల్ సైనింగ్ ఆఫ్ లక్కీ నది ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రమ్ స్టిక్ కర్రీ అండి. మునక్కాడ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో నేను ఫస్ట్ మునక్కాయలు చిన్న చిన్నగా కట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఆ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక ఆనియన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 3 టమాటోస్ని సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. అల్లం ముక్క కూడా కట్ చేసి పెట్టుకోండి. ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. సో దాంట్లో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మునక్కాయలని ఫస్ట్ ఫ్రై చేసేసుకుందామండి మంచిగా. దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దాము. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. సో బ్రౌన్ కలర్లో వేగిపోయాయండి. ఇప్పుడు మనము వాటిని తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ అనేది జీరా యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. నేను 3 చిల్లీస్ తీసుకున్నాను. 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఒకసారి చిట్టుపట్టలాడేలాగా ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దాము. అలాగే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకుందాము. ఆనియన్స్తో పాటు అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేస్తాను. అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా గరిటెతో వేసేద్దామండి. అలాగే ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అనేది కారం యాడ్ చేసుకుంటున్నాను. చేసిన బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. టమాటా అనేది సాల్ట్ తగలగానే త్వరగా కుక్ అయిపోతుందండి. అందుకోసమే నేను సాల్ట్, పసుపు, కారం అనేది ముందే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి గరిటెతో మంచిగా కలిపెట్టేసిద్దామండి. ఆ స్పైసెస్ అన్నీ టమాటాకి, ఆనియన్స్కి పట్టేలాగా మూత పెట్టేసి ఇప్పుడు 5 మినిట్స్ అనేది అలా వదిలేద్దామండి. కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి. ఇంకొక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత దాంట్లోకి మనము ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందామండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా మసాలా కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా కలిపేద్దాము. మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయలు అనేది అప్పుడు యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దాము. మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ దాకా వదిలేద్దాము. ఆయిల్ పైకి తేలేలాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఒకసారి గరిటెతో కలిపెట్టేసి ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇప్పుడు ఒకసారి చూసేద్దాం కర్రీ ఎలా ప్రిపేర్ అయిందో. వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్ అండి. బాయ్.